హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రోల్. సో ఈ రోజు వీడియోలో మనం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ నుంచి ఒక ఇమేజ్ని ఎట్లా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. సో రీసెంట్గా మనకు ఏ ఇమేజెస్ తోటి క్రియేట్ చేసిన వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా పాపులర్ అవుతున్నాయి. సో ఇలాంటి వీడియోస్ మీరు జనరేట్ చేయాలంటే మీకు మెయిన్గా కావాల్సింది ఏఐ ఇమేజెస్. ఈ రోజు వీడియోలో ఒక టెక్స్ట్ ద్వారా ఒక మంచి ఏఐ ఇమేజెస్ని ఎట్లా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. వీడియోను లాస్ట్ వరకు చూడండి. మనం ఒక టెక్స్ట్ నుంచి ఒక ఏఐ ఇమేజెస్ జనరేట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక ప్రాంప్ట్ కావాలి. సో ప్రాంప్ట్ జనరేట్ చేయాలంటే ఫస్ట్ మనకు చాట్ జీపీటీ కానీ cloud.ai కానీ ఈ రెండు వెబ్సైట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక స్టోరీకి సంబంధించిన ఏదైనా ఒక ప్రాంప్ట్ ని జనరేట్ చేయండి. సపోజ్ నేను కురుక్షేత్ర వార్ గురించి ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ అయితే జనరేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను క్రియేట్ ఏ షార్ట్ టెక్స్ట్ ప్రాంప్ట్ ఫర్ అర్జున అండ్ కర్ణ బ్యాటిల్ ఫైట్ అని చెప్పి ఒక టెక్స్ట్ ఇచ్చాను. సో మనకు ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ అయితే జనరేట్ అయింది. ఇక్కడ జనరేట్ అయిన టెక్స్ట్ ప్రాంప్ట్ ను కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత మనకు టాప్ వెబ్సైట్స్ ఉన్నాయో టెక్స్ట్ నుంచి ఇమేజ్ జనరేట్ చేసే వెబ్సైట్ వాటిలో ఈ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేయాలి. సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి piclumen.com అనే ఏ వెబ్సైట్ అయితే ఉంది. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ జనరేట్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో మనకి ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ప్రాంప్ట్ ఏరియాలో మీరు క్రియేట్ చేసిన ప్రాంప్ట్ ను పేస్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు డిజైన్స్ వచ్చేసి రియలిస్టిక్ యానిమీ అని ఉంటుంది. సో మనకు రియలిస్టిక్ పైన క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అనేది రియలిస్టిక్ లో చూపిస్తుంది. సో ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి మనకు షార్ట్ అయితే 9:16, లాంగ్ అయితే 16:9 తీసుకోండి. సో మీకు ఇక్కడ ఎన్ని ఇమేజెస్ కావాలో అక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ జనరేట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు 2 ఇమేజెస్ అయితే ఇక్కడ జనరేట్ అవుతాయి. సో చూడండి, మనం ఇచ్చిన టెక్స్ట్ కి ఇక్కడ మనకు బ్యాటిల్ కి సంబంధించిన అర్జున కర్ణ సంబంధించిన 2 ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఇవి మనకు రియలిస్టిక్ గా ఉన్నాయి. సెకండ్ వెబ్సైట్ వచ్చేసి hyper.ai అనేది కూడా మనకు ఒక టెక్స్ట్ నుంచి ఇమేజ్ జనరేషన్ కోసం కానీ టెక్స్ట్ నుంచి వీడియో జనరేషన్ కోసం కానీ పర్ఫెక్ట్ వెబ్సైట్ ఇది. ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ క్రెడిట్స్ అయితే వస్తాయి. మనకు న్యూ అకౌంట్ నుంచి లాగిన్ అయితే 100 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియో ఉంటుంది. దీంట్లో ఫస్ట్ మనకు టెక్స్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసేసి మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ప్రాంప్ట్, ఆ జనరేట్ చేసుకున్న ప్రాంప్ట్ని ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మనకు రేషియో అండ్ అట్లాగే మనకు క్వాలిటీ అనేది ఉంటుంది. సో మనకు 16:9 మనకు అవసరం. సో దీనిపైన క్లిక్ చేసేసి నెక్స్ట్ క్రియేట్ పైన క్లిక్ చేశాను. సో మనకి ఇప్పుడు ఒక టెక్స్ట్ నుంచి ఒక ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, hyper.ai మనం ఇచ్చిన టెక్స్ట్ ప్రాంప్ట్కి చాలా రియలిస్టిక్ అంటే ఒరిజినల్ ఇమేజెస్ లాగా మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. బ్యాటిల్ ఫీల్డ్ అర్జున అండ్ కర్ణ అని ఇచ్చాం కదా, ఎంత పర్ఫెక్ట్ గా జనరేట్ అయిందో చూడండి. మనకు ఒరిజినల్ పిక్స్ లాగా మనకి ఇక్కడ ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. freepic.com. సో దీంట్లో కూడా మనకు ఒక బెస్ట్ ఏ ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయిన తర్వాత మనకు డైలీ 20 క్రెడిట్స్ అయితే వస్తాయి. ఈ 20 క్రెడిట్స్ తోటి మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇమేజ్ని ఎట్లా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. ఇంతకుముందు మీరు జనరేట్ చేసిన టెక్స్ట్ ప్రాంప్ట్ ఉందో దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత వెబ్సైట్లో ఇక్కడ మనకు జనరేట్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు పేస్ట్ చేయండి. ఇక్కడ మనకు ఎన్ని ఇమేజెస్ జనరేట్ కావాలో ఇక్కడ మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను 2 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అట్లాగే మనకు రేషియో వచ్చేసి 16:9, 9:16. మీకు సైజుని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లాంగ్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను కాబట్టి 16:9 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత జనరేట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు చాలా తక్కువ టైంలో అంటే ఫాస్ట్గా ఇది ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తుంది. చూడండి, ఒక మంచి ఇమేజెస్. సో ఇక్కడ మనకు బ్యాటిల్ ఫీల్డ్కి సంబంధించి 2 ఇమేజెస్ జనరేట్ చేసింది. ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ 4th వెబ్సైట్ వచ్చేసి ఐడియోగ్రామ్. ఏ ఇమేజ్ కి సంబంధించి ఐడియోగ్రామ్ కూడా ఒక టాప్ వెబ్సైట్స్. దీంట్లో కూడా మనం ఒక బెస్ట్ ఏ ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు డిస్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్లేస్లో మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాంప్ట్ను పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. జనరల్, రియలిస్టిక్ అంటే మనకు ఇమేజ్ అనేది ఒక రియలిస్టిక్గా డిజైన్ అవుతుంది. ఆస్పెక్ట్ రేషియో మనకు 3 ఆస్పెక్ట్ రేషియో ఉంటాయి. 9:16 షార్ట్ వీడియోస్ కోసం, 1:1 మనకు లోగో డిజైనింగ్ కోసం, అండ్ 16:9 లాంగ్ వీడియోస్ కోసం. సో నేను ఇప్పుడు లాంగ్ వీడియోస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని జనరేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇచ్చిన టెక్స్ట్ ప్రాంప్ట్ సంబంధించి 4 బెస్ట్ ఇమేజెస్ అయితే మనకు ఐడియోగ్రామ్లో జనరేట్ అవుతాయి. సో ఐడియోగ్రామ్ కూడా మనకు ఒక బెస్ట్ ఏ ఇమేజ్ని అయితే జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన బ్యాటిల్ ఫీల్డ్ టెక్స్ట్ ప్రాంప్ట్కి మనకి ఇక్కడ పర్ఫెక్ట్ రియలిస్టిక్ ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. మనకు 4 ఇమేజెస్ అయితే ఇక్కడ జనరేట్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి మనం ఇమేజెస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐడియోగ్రామ్ కూడా ఒక టెక్స్ట్ నుంచి ఇమేజ్ జనరేట్ చేయాలంటే ఒక పర్ఫెక్ట్ వెబ్సైట్ ఇది. సో ఫైనల్ వెబ్సైట్ వచ్చేసి leonardo.ai. సో leonardo.ai అని కూడా మనకు ఇమేజెస్ క్రియేట్ కోసం ఒక బెస్ట్ వెబ్సైట్ ఇది. మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత మనకు 150 ఫ్రీ క్రెడిట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఇమేజ్ క్రియేషన్ అనే ఆప్షన్ ఉంది.
సో ఇమేజ్ క్రియేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ప్రాంప్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. సో నేను ఇచ్చిన ఎలాన్ మస్క్ సెల్లింగ్ ఫ్రూట్స్ అనే ప్రాంప్ట్కి 4 ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో చూడండి, మనకు ఏఐ జనరేట్ చేసిన ఇమేజెస్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన మనం ఇమేజ్ క్లిక్ చేసి ఇమేజెస్ని అయితే డౌన్లోడ్ చేయొచ్చు. సో ఇవి మనకు టాప్ 5 టెక్స్ట్ టు ఇమేజ్ క్రియేషన్ ఏఐ వెబ్సైట్స్. వీటి ద్వారా మనం చాలా డిఫరెంట్ ఇమేజెస్ని అయితే జనరేట్ చేయొచ్చు. అండ్ వీటిని మనం యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ మనం యూజ్ చేసి వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు.